ఉపసభాపతిగా మంచి పొజిషనే కూటమి ప్రభుత్వం రఘురామకి ఇచ్చింది. ఆయన కేబినెట్ ర్యాంకుతో కొనసాగుతున్నారు. నిజానికి రఘురామ ఉండి అసెంబ్లీ సీటు నుంచి చివరి నిమిషంలో పోటీకి దిగారు. అయితే ఆయన అసెంబ్లీకి అనగానే మంత్రి పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు ఆయన అనుచరులు. అయితే అదే నిజం అని ఎంతో ఉత్సాహపడ్డారు. కానీ జరిగింది వేరు. రఘురామకు తొలి ఏడాది అయితే పెద్దగా ఏమీ కలిసి రాలేదు. ఆ తర్వాత ఆయనకు ఉపసభాపతి పదవి దక్కింది. ఆయనకు పదవిలో కొనసాగుతున్న మనసు మాత్రం మంత్రి పదవి మీదే ఉందని ప్రచారం సాగుతోంది. కానీ మంత్రి పదవి దక్కుతుందా లేదా అన్నది చూస్తే ఆలోచించాల్సిన విషయమే. ఎన్నో లెక్కలు మరెన్నో సమీకరణాలు చూడాల్సి ఉంటుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక కారణాలుంటే అందులో రఘురామ కారణమంటారు. జగన్ సర్కారు మీద వ్యతిరేకతను ఆయన రగిల్చారు. దానిని టీడీపీ కూటమి సొమ్ము చేసుకోగలిగింది. ఇంత చేసినా తనకు మంత్రి పదవి దక్కలేదని బాధ అయితే ఉంది ఆయనలో. అయితే కూటమి పాలన ఏడాదిన్నర ముగిసింది. మరో 3.5 ఏళ్లు ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మినిస్టర్ పోస్ట్ అన్నది దక్కడం కష్టమే. ఈ అంచనా దాదాపుగా వచ్చిన రఘురామ 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఆలోచన చేస్తున్నారు. ఆయన మళ్లీ ఢిల్లీ వైపు చూస్తున్నారంటున్నారు. ఆ దిశగా ఆయన ఆలోచనలు చేస్తున్నారంటున్నారు. నరసాపురం నుంచి ఆయన 2029 ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ కావాలని చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఎంపీ అయితే ఢిల్లీ స్థాయిలో తన పలుకుబడి హవా బాగుంటాయని, తనకు అక్కడే సరిగ్గా సరిపోతుందని ఆయన భావిస్తున్నారంటున్నారు. అయితే నరసాపురం నుంచి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఉన్నారు. ఆయనకి మరోసారి టికెట్ ని బీజేపీ కోరవచ్చంటున్నారు. ఎందుకంటే బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. దాంతో గెలిచిన సీట్లతో పాటు కొత్త సీట్లు కోరుతుంది తప్ప ఉన్నవాటిని త్యాగం చేయదని అంటున్నారు. అయితే టీడీపీ అధినాయకత్వం కనుక తలుచుకుంటే బీజేపీకి వేరే చోట అడ్జస్ట్ చేసి మరీ సీటు దక్కేలా చూడొచ్చన్నది రఘురామ ఆలోచనగా చెబుతున్నారు.